హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూరాలజీ రెహమాన్ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీరు ఏ శాస్త్రాలను చూస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు మనం ఏం చదువుకోవాలి, ఏ జాబ్ వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, సంతానం ఎంత, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి అద్భుతమైన విషయాలను అన్నింటినీ తెలియజేసేది ఆస్ట్రాలజీ. ఓకే. న్యూమరాలజీ వచ్చి అసలు మన పేరులో బలం ఎంత ఉంది, మన పేరులో పాజిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉందా, నెగిటివ్ నెంబర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి తెలియజేసే న్యూమరాలజీ. అలా నేను చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి అసలు మనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఫారెన్ వెళ్తే మళ్ళీ ఎంతకాలం అక్కడ ఉంటాము, లేదా ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తాము, లేదా ఎమ్మటే అని రిటర్న్ వస్తామా తెలియజేయడానికి చెయ్యి చూస్తాను. ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయిందని ఫేస్ చూడంగానే మన 100 years లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పవచ్చు అమ్మా. సిగ్నేచర్, సంతకాన్ని బట్టి అసలు మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, అలానే హెల్త్ ప్రాబ్లమ్స్, లేడీస్కి పర్టికులర్గా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేవన్నీ సంతకాన్ని బట్టి చెప్పచ్చు. మ్యారేజ్ డేట్, అందరూ అనుకుంటారు డేట్ ఆఫ్ బర్త్ మెయిన్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, ఎట్టయినా బతుకుతాడు పుట్టినాక. మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్ళైన కాడి నుంచి లైఫ్ ఎలా ఉన్నది అనేదే మెయిన్. ఇబ్బందులు పడాలన్నా పెళ్ళైనాకే, సుఖపడాలన్నా పెళ్ళైనాకే. సో మ్యారేజ్ డేట్ బాగుండాలి. మ్యారేజ్ డేట్ బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూసి ఒక అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫాలో అవుతాను. సో 3, 12, 21, 30 ఈ తేదీల వారికి ఏ విధంగా ఉంటుంది? 3 గురువు నంబర్ చాలా ఎక్సలెంట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్న నంబర్లో కల్లా గురువుకి మంచి స్థానం ఉంది కదా. అందరికి హెల్ప్ చేస్తుంటారు, బాగా మాట్లాడతారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. అలా ఉండేటువంటి ఒక మంచి నెంబర్ అమ్మ ఈ 3, 12, 21, 30 అనేది. వీళ్ళు ఎప్పుడు మోసపోయే లిస్టులో ఉంటారు కానీ మోసం చేసే లిస్టులో ఉండరు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. రీజన్ చెప్పనా? ఎప్పుడు కూడా ఏంది, అందరిని నమ్ముతారని చెప్పాక ఆడెవడో నోట్స్ రాసుకోలేదు, నీ నోట్స్ కొంచెం ఇవ్వా అంటే, అయ్యయ్యో పాపం వాడు నోట్స్ రాసుకోలేదంట, వాడు ఎక్కడ పరీక్షల్లో ఇబ్బంది పడతాడు అని నోట్స్ ఇస్తాం. అవుట్. వెళ్ళిందేమో అమెరికా. ఎందుకు వెళ్ళావయ్యా అంటే ఎంఎస్ చేయడానికి. మరి మీ పేరెంట్స్కి ఫోన్ ఏందయ్యా అంటే, ఇదిగో నేను కోసుకుంటున్నా, ఇదిగో నేను కోసుకుంటున్నా అని వీడియో కాల్స్. ఇప్పుడు అన్ని వీడియో కాల్సేక. ఏంటమ్మా వీడియో కాల్సేక? నువ్వేమైనా సంతకం పెట్టా పేపర్ మీద, అప్లికేషన్ మీద, నేను ఎంఎస్ చదువుతానికి వెళ్తున్నాను అని సంతకం పెట్టావా? మరి తీరా నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నా, ఇదిగో ఇదిగో కోసుకుంటున్నా, అమ్మా ఇదిగో నేను ఆడు లేకపోతే ఇదిగో కోసుకుంటున్నా, నేను వీళ్ళు లేకపోతే కోసుకుంటున్నా, నేను ఆడలే. ఇది జీవితాలు. మీరు అనుకుంటున్నారు అబ్బా వాళ్ళ అబ్బాయి అంట, వాళ్ళ అమ్మాయి అంట ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిందంట, అమ్మో ఈ అమ్మ నేను హైదరాబాద్లోనే ఉన్నాను, వాళ్ళ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా, ఏం లేదమ్మా. అక్కడ ఎంఎస్లో చేతులే కోసుకునేది, అక్కడైనా చేతులే, హైదరాబాద్లో అయినా చేతులే కోసుకునేది. ఎక్కడైనా చేతులే కోసుకోవడానికి అమెరికా దాకా వెళ్తాం ఎందుకు, హైదరాబాద్లో కోసుకుంటే సరిపోలా? ఆ 3, 12, 21, 30 తారీఖు పుట్టిన వాళ్ళు ఇలా ప్రేమ వివాహాల్లో పడి, అంటే ప్రేమ వివాహాలు ఎందుకు పడుతున్నారు, ఇలా నమ్మి మోసపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు తప్పితే ఏమి అమెరికాలో ఇక్కడ వీళ్ళు చేసేది ఏం లేదు, రష్యాలో వీళ్ళు చేసేది కూడా ఏమీ లేదమ్మా. సో ఇలా మీ పిల్లలు ఎవరైనా 3, 12, 21, 30 తారీఖుల్లో పుట్టుంటే కొంచెం గైడెన్స్ ఇవ్వండి, కొంచెం జాగ్రత్తలు చెప్పండి, లేదా నాలాంటి పెద్ద వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి కొంచెం వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ లైఫ్ను ఆనందమయం చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.